సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ క్రమంలోనే 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సంక్రాంతి తర్వాతనే చేరికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామన్నారు. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీలు నియమిస్తామని, నెలలోపు కార్పొరేషన్ పదవులు కూడా భర్తీ చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే దానం నాగేందర్ వ్యాఖ్యలపైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. దానం వ్యాఖ్యలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. దానం ఏమన్నారో ఎందుకన్నారో తెలుసుకుంటామన్నారు మహేష్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ చెప్తారు. సిద్ధార్థ్, చెప్పండి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం వ్యాఖ్యలు చేశారు? ముఖ్యంగా ప్రముఖంగా దానం నాగేందర్ వ్యాఖ్యలకు సంబంధించి పరిశీలించిన తర్వాత కామెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏమన్నారు? దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. కాసేపటి క్రితం గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చీట్ చాట్ నిర్వహించారు. దీంట్లో పలు కీలకమైన అంశాలని మీడియాకు వెల్లడించారు. ఒకటి, దానం నాగేందర్ కి సంబంధించి దానం నాగేందర్ నిన్న మళ్ళీ కేటీఆర్ ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ బోలా శంకరుడు లాంటి వాడు, దాంతో పాటు హైడ్రాకి సంబంధించి హైదరాబాద్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటుగా ఈ ఫార్ములా E1 రేస్ కి సంబంధించి దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ లైన్ దాటినట్టు కనిపిస్తా ఉంది. దీనిపై మీడియా ప్రశ్నించగా దానం నాగేందర్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో, ఆయన వ్యాఖ్యలు ఏం చేశాడో వాటన్నింటినీ ఖచ్చితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దాంతో పాటు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 27న తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా వస్తున్నారు. సంవిధాన్ బచావ్ ర్యాలీలో వీళ్ళిద్దరూ పాల్గొననున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చెప్పారు. ఇక సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణతో పాటు ఇటు చేరికలకు సంబంధించిన కీలకమైన అంశాన్ని కూడా బయట పెడతామని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. వాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అంశం కూడా త్వరలోనే ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇక టీచర్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని చెప్పాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని కూడా చెప్పాడు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం ఒక 3-4 పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ఆల్ఫోర్స్ కళాశాలల అధినేత నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలిస్తున్నాము. వీరిలో ఎవరికి విజయావకాశాలు ఉంటే వాళ్ళకు టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని పనిచేయాలని మన కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. అందరు నాయకులకు సంబంధించి అందరు మంత్రులకు సంబంధించినటువంటి రిపోర్టు కేసీ వేణుగోపాల్ దగ్గర ఉంది. ఇక్కడ ఏమేం జరుగుతుందో అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఈ నెలాఖరు లోపు వాటన్నింటినీ భర్తీ చేస్తాము. నెలాఖరు లోపు పార్టీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలను కూడా అన్నింటినీ కేటాయిస్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.